మన రాష్ట్ర ఆరాధన చేద్దాం. లక్ష్మీబాయి, వేణుతాయి, కాళిందీతాయి ముగ్గురు కలిసి తమకు పరిచయం ఉన్న ఇళ్లకు వెళ్ళి తల్లులను, సోదరీమణులను కలుస్తున్నారు. సమితి ప్రారంభం చేయడానికి గల ఉద్దేశం, ఆవశ్యకత, ఏ రోజు ప్రారంభిస్తున్నారో ఆ విషయాలన్నీ వారికి వివరిస్తున్నారు. ఈ కల్పన చాలా అపూర్వమైనది. ఈ ముగ్గురు ఉత్సాహం చూసి మిగిలిన వారు ప్రభావితులవుతున్నారు. సమితికి రావడానికి ఇష్టపడిన వారి సంఖ్య పెరిగింది. శాఖ ప్రారంభించే ప్రదేశము నిశ్చయమైంది. శ్రీ పాఠక్ ఇంటి ముంగిట శాఖ ప్రారంభమవుతుంది. విజయదశమి రోజు వచ్చింది. 24 అక్టోబర్ 1936 నాడు వాతావరణం అంతా ఉత్సాహంతో నిండిపోయింది. అలంకరించబడిన స్థానానికి అనుకున్న సమయం కంటే ముందుగానే బాలికలు, మహిళలు గుమిగూడారు. సరిగ్గా అనుకున్న సమయానికి సభాధ్యక్షుడు శ్రీ మాధవ్ కాళే విచ్చేశారు. ఆయన అధ్యక్షతన సమితి యొక్క శుభారంభం జరిగింది. హిందువుల ప్రాణమైన భగవద్ధ్వజం ఆకాశంలో సగర్వంగా ఎగరవేయబడింది. తన బిడ్డల యొక్క ఈ విధమైన కార్యప్రవృత్తి చూసి భరతమాత మనస్సు ఆనందంతో నిండిపోయి ఉంటుంది. బాలికలు మైదానానికి రావడం, ఆడడం అనేది నేడు ఆశ్చర్యకరమైన విషయం కాదు, కానీ ఆ రోజుల్లో అది చాలా విప్లవాత్మకమైన విషయమే. లక్ష్మీబాయిని సమితి సేవికలు ప్రేమగా మౌసీజీ, పిన్ని గారు అని పిలవడం ప్రారంభించారు. నిజంగా ఆమె అందరికీ తల్లి వంటిది. స్నేహవర్షం కురిపించే పినతల్లి. తన కర్తృత్వపు వ్యవహారం కారణంగా మౌసీజీ వందనీయ అయ్యారు. వందనీయ మౌసీజీ చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి అర్పిస్తూ ఒక వార్తాపత్రిక ఈ విధంగా వ్రాసింది: మహిళలు ఇంటి 4 గోడల నుంచి బయటికి రావడం, ఎవరి సహాయం లేకుండా బయటికి వెళ్ళడం ఆ రోజుల్లో సమాజం ఒప్పుకునేది కాదు. అటువంటి రోజుల్లో మహిళలందరినీ ఆరుబయట మైదానంలోకి తెచ్చి సంఘటితం చేసింది. వారికి శారీరక వ్యాయామం నేర్పి సమాజానికి స్త్రీ ఇక అబల కాదు అని చూపించారు. ఆమె స్వామిని, తేజస్వి, రాష్ట్ర సేవిక అయింది. తరుణ భారత్, నాగ్పూర్, 28/11/1978 తేదీన. ఇప్పుడు సమితి మైదానంలో దండక్రమికలు, సంచలనం యొక్క ఏక్దో స్వరాలు, ఆటలు, పాటలు మొదలైనవి మారుమ్రోగుతున్నాయి. దేశభక్తియుతంగా ఉన్న ఆ స్థానం యువతుల్లో గొప్ప ఆకర్షణను నిర్మాణం చేస్తోంది. రామకృష్ణ భజనలతో పాటు భారత భక్తి గీతాలు కూడా వినపడుతున్నాయి. అఖిల హిందూ విజయధ్వజ హా ఉభవు యాపునః ఈ ప్రేరణదాయకమైన పాట, ఇంకా హే మాతృభూమి, ప్రియ పావక జన్మభూమి, హే ఆర్య భూమి తుజ వందన ధర్మభూమి, ఈ ప్రార్థనా స్వరం మనసు యొక్క అంతరాలను స్పృశిస్తున్నాయి. అప్పుడప్పుడు డాక్టర్ జీ మార్గదర్శనం చేస్తున్నారు. శారీరక శిక్షణ ఇవ్వడానికి 2 బాల స్వయం సేవకులను ఆయన పంపారు. 2 మాసాల్లో పాఠ్యక్రమం పూర్తయిపోవాలి. బాలికలతో పాటుగా మౌసీజీ కూడా ఉత్సాహంగా శారీరక శిక్షణ తీసుకుంటున్నారు. సంఘము, సమితి, ఈ 2 ఒకే ధ్యేయంతో పనిచేసే 2 సంఘటనలు. బాహ్యంలో ఒకే మూసులో పోసినట్లుగా కనపడినా లోపల మాత్రం భిన్నమైనవి. రైలు పట్టాల వలె ఈ కార్యం సమాంతరంగా సదా నడవాలని డాక్టర్ జీ చెప్పారు. గమ్యం స్థానం ఒకటే, కానీ రెండింటిలోనూ నిర్ధారిత అంతరం నిశ్చయంగా ఉంది. స్వల్ప కాలంలోనే కార్యవిస్తారము విదర్భ, మహారాష్ట్రాల్లో జరిగింది. పూనా, సతారా, బండారా, అకోలా మొదలైన స్థానాల్లో శ్రీమతి ఆప్టే, తాయి దివేకర్, నాని కొల్తే, కమలాబాయి సోహాని మొదలైన సోదరీమణులందరూ కార్యం ప్రారంభించారు. పరమపూజనీయ డాక్టర్ జీ ఈ స్థలాలకు సంఘ కార్యం నిమిత్తం వెళ్ళినప్పుడు ఈ సోదరీమణులతో రాష్ట్ర సేవికా సమితి కార్యం ప్రారంభమైందని చెప్తూ వందనీయ మౌసీజీ యొక్క చిరునామా ఇస్తుండేవారు. సంఘటన యొక్క బాధ్యత ఆమె వహిస్తున్నారని వీరికి చెప్తుండేవారు. శీఘ్రంగానే ఈ చిన్న చిన్న ప్రవాహంలో సమితి యొక్క మూలధారలో కలిసిపోయాయి. 2 అక్క చెల్లెళ్ళు ఏ విధంగా స్వాభావికంగా ప్రేమపూరితంగా కలుస్తారో అలా కలిశాయి. పరమపూజనీయ డాక్టర్ జీ యొక్క సూచనను అనుసరించి వందనీయ మౌసీజీ పూనా వెళ్ళడానికి నిశ్చయించారు. అక్కడ ఆమె బాయి ఆప్టేను కలవాలి. డాక్టర్ మౌసీజీ ఉత్తరం ఇచ్చారు.
తన ఆఖరి కొడుకు ఆనందుని తీసుకొని మౌసీజీ పూనా వచ్చారు. ఆ సమయంలో తాయి ఆప్టే బయటకు వెళ్ళడానికి తలుపులు వేస్తున్నారు. మౌసీజీ మెట్ల వరుసల క్రింద మొదటి మెట్టు వద్దనే నిలబడి, ఆప్టేజీ ఇక్కడైనా ఉంటున్నారు అని అడిగారు. తాయి అవును అన్నారు. ఇద్దరు చూపులు కలిశాయి. ఇద్దరు మొదటిసారి కలుస్తున్నారు. కానీ దృష్టిలో భావం మాత్రం జన్మ జన్మాంతర స్నేహ సాక్షాత్కారంలా ఉంది. సమాన ధ్యేయం, దాన్ని మాటల్లో వర్ణించడం అసంభవం. మౌసీజీ మెట్లెక్కి మీదకు వచ్చారు. ఆమె, నేను లక్ష్మీ కేల్కర్, వార్తా నుండి వచ్చాను అంటూ డాక్టర్జీ ఇచ్చిన ఉత్తరాన్ని ముందుకు చూపారు. నాకు తెలుసు, మీ గురించి డాక్టర్జీ అంతా చెప్పారు. మిమ్మల్ని చూస్తూనే పోల్చుకున్నాను అని తాయీజీ అన్నారు. మౌసీజీని తన ఇంటిలో చూసి ఆమె కంట్లో ఆనందాశ్రువులు నిండాయి. లక్ష్మీ సరస్వతుల మంగళమయ కలయిక. హిందూ మహిళల కొరకు ఒకే హృదయంతో పనిచేసే సంకల్పం దానంతట అదే అయ్యింది. ఆ మొదటి కలయికలోనే కార్యదృష్టితో ఆలోచన సాగింది. ఇద్దరి ఆలోచనలోనూ యోజనలోనూ ఆశ్చర్యకరమైన సమానత్వం ఉంది. సంతృప్తి చెందిన మనస్సుతో మౌసీజీ వర్ధా తిరిగి వచ్చారు. సమితి కార్యము శాఖ ప్రతి చోట ప్రారంభించాలంటే ఇతరులకు తమ ఆలోచన బోధపడేటట్లు చెప్పే సమర్థత అవసరం. మౌసీజీకి మాట్లాడే అలవాటు లేదు. మాట్లాడడానికి నిలబడగానే కాళ్ళు వణికిపోయేవి, నాలుక తడారిపోయేది, చెమటలు పట్టేసేవి. ఆవిడ ఒక్కసారి వేణుతాయికి కానీ మరొకసారి కాళింది తాయికి కానీ తన ఆలోచన చెబుతూ ఉండేవారు. మహిళలకు ఈ విధంగా చెప్పడం కొరకు అలా చేస్తూ ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే, తన మనస్సులోని ఆలోచనను ప్రతిభావంతంగా ఇతరుల ముందు ఉంచాలంటే స్వయంగా మాట్లాడడం అవసరం. మాట్లాడే సామర్థ్యం సంపాదించాలని మౌసీజీ నిశ్చయించుకున్నారు. ఏమేం చెప్పాలో వారు వ్రాసుకునేవారు, మన్నం చేసేవారు. ఎప్పుడైనా ఒక సూక్తి చదివితే వెంటనే ఆమె దాన్ని తన సూచీలో వ్రాసుకునేవారు. దాని యొక్క ఉపయోగం ఎలా చేయాలి అని ఆలోచించేవారు. నెమ్మదిగా ధైర్యం పెరిగింది, ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ తర్వాత ఉత్కృష్టమైన వక్తృత్వపు కళ తన సొంతం చేసుకున్నారు. మధుర స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, భావపూరితమైన శబ్దశైలి, వీణ మనోహర సంగమం మౌసీజీ వక్తృత్వంలో ఉండేది. మహారాష్ట్రలో సుప్రసిద్ధ కవి అనిల్ అభిప్రాయం ప్రకారం మౌసీజీ వక్తాదళ సహస్రేషు శ్రేణిలో వారని, వారి భాషణలు క్యాసెట్లు తయారు చేయాలి అని అన్నారు. అందువల్ల శ్రేష్ఠ మరాఠీ వక్తృత్వం యొక్క ఒక ఉదాహరణ భవిష్యత్తులో వినపడుతుంది. ఇవి ఆమె యొక్క తపస్సు మరియు ఈశ్వరుని కృప యొక్క ఫలము. ఒకటి, సర్వసామాన్య నైసర్గిక జన్మమైన ఇతర మగును సంస్కారక కర్మజన్యము. వందనీయ మౌసీజీ యొక్క ప్రకృతి సిద్ధమైన మధుర స్వరము ప్రయత్నపూర్వకంగా సాధ్యమైన వక్తృత్వపు కళ జోడింపై అలౌకిక సంయోగమైంది. నిష్క్రియత, బద్ధకము అనే శబ్దాలు మౌసీజీలో ఏ కోసాన లేనే లేవు. ధ్యేయం యొక్క ధృవతార నిత్యము ఆమెకు భాసమానమై ఉండేది. నిశ్చయించుకున్న కార్యం కొరకు ఆమె ఎటువంటి పరిశ్రమం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. వర్ధానగరం విస్తృతమవుతోంది. సంపర్కం కొరకు సూచనలు అందివ్వడం కొరకు నడవడం అంటే శ్రమే కాక అధిక సమయం కూడా వ్యయమవుతుంది. ఒకరోజు మౌసీజీ పద్మాకర్ని అడిగారు, పద్మాకర్ సైకిల్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని. పద్మాకర్కి అర్థమైంది ఇక వహిని సైకిల్ నేర్చుకుంటారని. ఇంకా ఆమెకు నేర్పి తీర్చవలసిందే. మౌసీజీ కూడా స్వల్పకాలంలోనే సైకిల్ త్రొక్కడం నేర్చుకున్నారు. ఇప్పుడు కార్యం కొరకు సంపర్కం చేయడం సులభమైంది. సమితి కార్యం కొరకు ఏమేమి నేర్చుకోవడం ఆవశ్యకమో వాటన్నిటినీ మౌసీజీ సంకోచం లేకుండా కౌశల్యంతో ప్రావీణ్యం సంపాదించారు. ఆంగ్ల భాష అభ్యాసం కూడా ఆ విధంగా ఆమె తన 35వ ఏట చేశారు. సమితి కార్య విస్తారం త్వరగా జరుగుతున్నది. అందువల్ల వర్ధా నుండి బయటికి వెళ్ళడం కూడా ఆమెకు అనివార్యమైంది. లక్ష్మి ఒక్కరే బయటకు ఎలా వెళ్ళగలరు అని ఉమాబాయి భయపడేవాళ్ళు. కానీ మాయినాగలే వంటి తోడు నిలిచే సోదరీమణులు ఉమాబాయికి ధైర్యం ఇస్తుండేవారు. ఇష్టమైన కార్యం యొక్క మహత్వం, మౌసీజీ యొక్క దృఢత్వం, కర్తృత్వము,
ఆత్మవిశ్వాసము ఉమాబాయికి తెలుసును. అయినప్పటికీ చింతా వ్యాకుల మనముతో ఆమె లక్ష్మీబాయికి అనుమతి ఇచ్చేవారు. లక్ష్మీబాయి కూడా పర్యటన నుండి తిరిగి వచ్చాక అక్కగారి వంటి స్నేహమైరాళ్ళని తోడికోడలతో తను ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది, ఏం జరిగింది అన్ని విషయాలు విస్తారపూర్వకంగా చెప్తుండేవారు. ఉమాబాయి నెమ్మదిగా నిశ్చితురాలైంది. తన పరివారంలో తన పట్ల ఎటువంటి విశ్వాసం నిర్మాణం చేయాలో దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కార్యనిష్ట దృఢ నిశ్చయం యొక్క పరిపక్వతది. సమితి ప్రారంభమైన 1 సంవత్సరం తర్వాత సేవికలకు ఒక శిబిరం తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది. ముందుగా సంఘ శిబిరాన్ని చూడాలని మౌసీజీ అభిలషించారు. డాక్టర్జీ ఆమెకు అవకాశాన్ని ఇచ్చారు. శిబిరం ఎలా సఫలం చేయాలో మౌసీజీకి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది. శిబిరం కొరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బాలికలను శిబిరానికి పంపడానికి ఇళ్లలో సంపర్కం ఆవశ్యకం. శిబిరం యొక్క ప్రయోజనం తల్లులకు అర్థమైతేనే కదా వారు తమ ఆడపిల్లల్ని శిబిరానికి పంపుతారు. శిబిరార్థులైన ఆడపిల్లలకు నివాసం, భోజనం యొక్క వ్యవస్థ ఇంటింటా చేయవలసి ఉంది. ఇందుకొరకు కూడా అందరినీ కలవడం, మాట్లాడడం అవసరం. వ్యవస్థ అంతా అయింది. శిబిరం చక్కగా జరిగింది. శిబిరం జరుగుతున్నప్పుడు ప్రభాత శాఖా సమయంలో మౌసీజీ స్వయంగా ఉపవిస్థితులయ్యేవారు. శిబిరార్థినుల గురించి ఒక ఫిర్యాదు మౌసీజీ దగ్గరకు వచ్చింది. ఈ పిల్లలు రోడ్డు మీద నుండి వస్తున్నప్పుడు దండ నేల మీద కొట్టుకుంటూ వచ్చేవారు. ప్రాతకాల ప్రశాంత సమయంలో ఈ ధ్వని వలన ప్రజలకు నిద్రాభంగం అయ్యేది. మౌసీజీ ఈ విషయం తెలియగానే ఆమె సేవికలను దండ భుజంపై పెట్టుకొని రావాలని చెప్పారు. మన కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలగడం, దానివల్ల సమితి పట్ల విసుగు జనించడం ఇటువంటి పనులేవీ కూడా జరగరాదని, జాగ్రత్తగా ఉండాలనే సూచన వారికి ఇవ్వబడింది. అది పాలించబడింది. ఆ రోజుల్లో తమ ఆడపిల్లలను ఈ విధంగా అపరిచితుల ఇళ్లల్లో ఉంచడం అనే పద్ధతి ఒక విచిత్రమైన ఆలోచన. కానీ మౌసీజీ దీన్ని దృఢతాపూర్వకంగా పాటించారు. అందుకు సమాజ మాన్యత ప్రాప్తమైంది.